హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు బెండకాయ పులుసు. చాలా చక్కగా ఉంటుంది, చాలా ఈజీ రెసిపీ కోడిగుడ్లు బెండకాయ పులుసు. దానికోసం పావు కేజీ బెండకాయలు, అలాగే కోడిగుడ్లు అనేవి మన ఇష్టం, ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. అన్ని క్వాంటిటీ లేదు, మన ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్లుగా. సో ఒక పెద్ద జామ పండు అంతా చింతపండు ముందుగానే కడుక్కొని శుభ్రంగా నీళ్ళలో వేసుకొని నానబెట్టేసుకొని 3 ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. సో వీటన్నిటిని కూడా క్లీన్గా శుభ్రం చేసేసుకొని చక్కగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే రెసిపీ అనేది చాలా ఈజీగా 10 నిమిషాల్లో చకచకా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో అవన్నీ కట్ చేసేసుకున్నాక ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. సో గిన్నె కాస్త వేడెక్కాక ఎప్పుడు చెప్పినట్లుగానే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా మన ఇష్టం. సో నేనైతే 120 ml ఆయిల్ వేసుకుంటున్నాను. నాకు కొంచెం ఎక్కువ వాడతాను. సో మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ వేసేసుకోండి. సో అలాగే కాస్త హీట్ ఎక్కగానే ఒక స్పూను తాలింపు గింజలు వేసేసుకోండి. అవి కాస్త చిటపటలాడుతూ ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గిన్నె హీట్ అయ్యి ఆయిల్ హీట్ అయ్యి అవి కొంచెం ఆడడానికి టైం పడుతుంది. అలాగే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా మన ఇష్టం అండి, పోపులో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఖచ్చితంగా వేసుకోవాలి అనేసి అయితే ఏది ఉండదు కూడా, ఎందుకంటే అన్నీ ఉంటేనే చేసుకోవాలనేది ఏమీ ఉండదు. సరే, ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని ఆయిల్లో వేసేసుకున్నాను. ఇవి కాస్త 30% ఫ్రై అయ్యేదాకా ఉండనివ్వాలి. ఒక 30% ఫ్రై చేసుకుంటే చాలండి. బాగా ఎర్రగా వేగేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు బెండకాయ ముక్కలు కూడా వేగాలి కనుక ఒక 30% కాస్త మగ్గేంత వరకు చక్కగా వేయించేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి మన ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ కూడా త్వరగా వేగిపోతుంది. అండ్ అలాగే నేను ఫస్ట్ ఏదైనా ఉప్పు కానీ పసుపు కానీ వేసేసుకుంటాను, అది మీకు తెలుసు కదా, ప్రతి రెసిపీలో అంతే. సో మా రుచికి తగ్గట్లుగా చెంచాన్నర ఉప్పు, అర చెంచాడు పసుపు, చెంచాడు ధనియాల పొడి, అర చెంచాడు జీలకర్ర పొడి, అలాగే పావు చెంచాడు గరం మసాలా. ఇవన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి కలిపేసుకొని గంట పెట్టి కలిపేసేసుకోవాలి, అడుగు అంటకుండా ఉండేటట్లుగా, అంతే. సో ఒకసారి అలా కలిపేసేసుకొని అలాగే మన కూరకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఒక చెంచాడు అయితే సరిపోతుందండి, పెద్దగా అవసరం లేదు పులుసు కూరే కనుక. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా ఒకసారి బాగా కలిపేసేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత చక్కగా స్మెల్ అంతా పచ్చి స్మెల్ పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే బెండకాయ ముక్కలు వీటన్నిటిని కూడా చక్కగా వేగుతున్న ఉల్లిపాయలలోకి వేసేసుకొని ఒకసారి చక్కగా అన్ని వైపులా కలిసేలా ఈవెన్గా కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. బెండకాయ తినను అనుకున్న వాళ్ళకి ఈ పద్ధతిలో కాస్త కోడిగుడ్లు కూడా వేసేసి పులుసు పెట్టేసామనుకోండి, తినను అన్నవారే చక్కగా కమ్మగా మరొక్కసారైనా తింటామనేలా తినేస్తారనమాట. చాలా అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ఇది స్టేజ్లో రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసాను, మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. తక్కువ తినేవారు తక్కువ, ఎక్కువ తినేవారు ఎక్కువ. కారం వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకోవాలి, ఎందుకంటే
కారం వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ ఏమవుతుందో కారం త్వరగా అడుగంటిపోతుంది. అందుకే కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా నానబెట్టేసుకున్న చింతపండులో నుంచి గుజ్జంతా తీసుకొని ఆ వాటర్ అందులో వేసేసుకోవాలి. సో వేసుకున్నాక మన చిక్కదనానికి సరిపడా ఎన్ని వాటర్ కావాలి అంటే అన్ని వాటరు అందులో పోసేసుకొని పులుసుని అడ్జస్ట్ చేసేసుకోవడమే. అంటే ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి సంఖ్యని బట్టి పులుసుని చిక్కగా దగ్గరికి పెట్టేసుకోవచ్చు, లేదా కాస్త పలుచగా ఎక్కువగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా వాటర్ని చూసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మినిమం నేనైతే 1/2 లీటర్ వాటర్ వేసానండి. ఎందుకంటే మా ఇంట్లో 5గురు ఉంటారు కనుక. సో మిగిలిన కొత్తిమీర కరివేపాకుని కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే చక్కగా పులుసులో కొత్తిమీర కరివేపాకు రసం దిగి కమ్మని రుచి వస్తుంది. అండ్ అలాగే ఏంటంటే టిఫిన్ కోసం అంటే గుంత పొంగనాలు. ఈ గుంత పొంగనాల కోసం నేను బ్యాటర్ని రెడీ చేస్తున్నాను. దోశ పిండిలో కాస్త చెంచాడు జీలకర్ర, అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నిటినీ వేసేసుకొని పిండిని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటే చక్కగా ఉబ్బి పొంగుతుంది. గుంత పొంగనాలు ఈజీగా చేసేసుకోవచ్చు. సో అది మూత పెట్టేసాం, దాని పని అది అవుతుంది. ఈలోపు ఇది ఇలా బ్యాటర్ని రెడీ చేసేసుకుంటే ఇది కూడా మంచిగా నాని ఫ్లఫీగా వస్తాయి మన గుంత పొంగనాలు. చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా అద్దిరిపోతుంది. సో కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా టమాటా చట్నీతో చక్కగా తినేచ్చు వాటిని పెట్టేసుకొని. ఒకరోజు దోశ పిండి చేసేసుకున్నామండి. ఒకరోజు దోశ తినచ్చు, చక్కగా తెల్లారి ఇలా తినేయచ్చు, ఊతప్పం తినచ్చు, రకరకాలుగా చేసేసుకొని తినేయచ్చు ఒక బ్యాటర్తో. సో వీటిని ఇలా కలిపేసేసుకొని పక్క పెట్టేసుకుంటున్నాను. మన పులుసు చేస్తుంది ఈలోపు. సో పులుసు ఎక్కడి వరకు వచ్చిందో అది కూడా చూసేద్దాం. ఒకసారి మూత తీసేసి పులుసు చూసారు కదా ఉడుకుతుంది. సో అది కాస్త ఇంకొంచెం 10 నిమిషాల పాటు ఉడికింది అనుకోండి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కోడిగుడ్లు 7 తీసుకున్నాను, వేసేస్తున్నాను. వాటిని కూడా శుభ్రంగా పొట్టు తీసేసుకొని ముందుగానే ఉడికిచ్చేసుకొని పొట్టు తీసి పక్కకు పెట్టిన కోడిగుడ్లని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మన పులుసుని ఉడికించుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చూసేసుకోండి, తక్కువైతే వేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ కావు, తక్కువ పడితే మాత్రం ఖచ్చితంగా కాస్త ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. నాకు కాస్త ఉప్పు తగ్గినట్లు అనిపించింది. సో అందుకే ఒక సగం చెంచా ఉప్పు వేసేసుకున్నాను. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇలా ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మన పులుసు ఉడికించుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం అండి అమేజింగ్, అదిరిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చక్కగా కోడిగుడ్లు ఇందులో ఉడికిపోయి కూడా కోడిగుడ్ల పులుసు సింగిల్గా చేసుకునే దానికంటే బెండకాయ కోడిగుడ్ల పులుసు అయితే అదిరిపోతుంది. సో ముక్క కూడా చూడండి ఉత్తగి అనగానే జస్ట్ ఇట్లా టచ్ చేయగానే మెత్తగా అయిపోయింది. చాలా చక్కగా ఉడికిపోయింది. అండ్ ఈ మాత్రం పులుసు ఉండాలి. 5గురు ఉన్న ఇంట్లో ఈ మాత్రం పులుసు లేకపోతే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ చల్లబడ్డాక అది ఇంకొంచెం దగ్గరికే వస్తుంది తప్ప పలచగా ఉండదు. కలుపుకోవడానికి ఈ మాత్రం ఉండాలి. సో ఫైనల్గా బెండకాయ పులుసు కంప్లీట్ అయిపోయింది. చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఇంకా చూసారు కదా ఎంత రుచికరమైన అద్భుతమైన అందమైన సువాసన గల టేస్టీ కోడిగుడ్డు బెండకాయ పులుసు కంప్లీట్ అయిపోయింది. చక్కగా ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, తప్పకుండా తినండి చేసుకొని. ఇప్పుడు మన గుంత పొంగనాల రెసిపీ కోసం సో గుంత పొంగనాలు వేసే దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేస్తున్నాను. ఇది బాగా వేడెక్కాలండి. వేడెక్కాక ఆయిల్ వేసుకొని కూడా చాలా చక్కగా హీట్ అయ్యేదాకా ఉండాలి. హీట్ అవ్వాలి, బాగా హీట్ అవుతూనే చక్కగా వస్తాయి మన గుంత పొంగనాలు. సో బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ఈ ఆయిల్ని మొత్తం చుట్టూతా ఇలా రాసేసుకోవాలన్నమాట. రాసేసుకొని బాగా వేడెక్కనివ్వాలి దీన్ని. ఎందుకంటే ఇది చాలా మాదైతే కాస్త మందంగా ఉంటుందన్నమాట. అందుకనేసి దీన్ని ఎక్కువసేపే హీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇలా చక్కగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పక్కకు పెట్టేసుకున్న పిండిని తీసేసుకొచ్చి స్పూన్తో వేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. టిఫిన్కి పెద్దగా గంటలు ఆలోచించి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క దోశ పిండి ఉంటే చాలు, ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా చూపిస్తున్నట్లుగా స్పూన్తో చక్కగా అన్ని రంధ్రాలలో పిండిని వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికిచ్చేసుకోవాలి.
ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. వీటిని ఉడికిచ్చేసుకోవాలి. లేదు అంటే త్వరగా మాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాకు కొంచెం హడావుడి ఉంది మార్నింగ్ టైంలో పిల్లల కోసం కనుక చూడండి. ఇదే ప్రాసెస్ని చాలా నీట్గా స్లోగా చేస్తే చాలా ఇంకా నీట్గా అసలు ఇంత కష్టపడి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా అనేస్తే అవి వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ ట్రిప్ కనుక కూడా కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది కనుక అలా ఉంటాయి. కానీ సెకండ్ ట్రిప్లో చూడండి ఎంత బాగా వస్తాయో. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఈ పెసరపప్పు నానబెట్టింది కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో మేమైతే వేసుకుంటాం. పెసరపప్పు నానబెట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా వస్తుంది. ఆ పప్పు పంటి కింద పడ్డప్పుడు అలా నవ్వులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తాయి పొంగనాలు. సో మీకు నచ్చినట్లుగా చేసుకోండి. మ్యాక్సిమం పప్పుతోనే ట్రై చేయండి. బెండకాయ కోడిగుడ్ల పులుసు అండ్ అలాగే మన గుంత పొంగనాల రెసిపీ ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. రెండు కూడా మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి రెండు రెసిపీలు కూడా కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. సో ఇలాగే అన్నిటినీ కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టెప్ బై స్టెప్ వేసేసుకొని చూసుకోండి. ఇలానే వస్తాయి, చేసేసుకోవడమే. చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. సో పిల్లలు వెళ్ళిపోయాక నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా చక్కగా టైం తీసుకొని చేస్తుంటే చూడండి ఇంకా ఈజీగా ఇలా లేసి అవే ఉంటాయి. సో మనం ఇలా అనుకోవడమే, నిదానంగా టైం తీసుకొని చేస్తే మెల్లగా అవి వాటంతలో అవే పైకి ఇలా లేస్తూ ఉంటాయి అన్నమాట. మనం స్పూన్తో అనాల్సిన అవసరం లేదు, అంత చక్కగా వస్తాయి. సో రెండు రెసిపీస్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టైం తీసుకొని ఈ గుంత పొంగనాలు కూడా చేసుకోండి. చాలా చక్కని రుచి ఉంటాయి. టమాటా పచ్చడి లేదా అలా ఉత్తగా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తూనే ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. సో మరిన్ని మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే రేఖ రమేష్ వైబ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి, లైక్, షేర్, కామెంట్.